శ్రీమాత్రే నమో. జయ గురు దత్తాత్రేయ నమో. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహానికి ఏ సమయం అనుకూలంగా ఉన్నది, ఏ ఏ నెలల మధ్య వివాహం జరిగే సూచనలు ఉన్నాయి, ఒకవేళ మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు మీ జన్మ జాతకంలో ఏ ఏ గ్రహాలు దోషపూరితంగా ఉండడం వల్ల, ఏ ఏ భావాల మీద పాపగ్రహాల ప్రభావం ఉండడం వల్ల, మరి దానికి ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రస్తుతం సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సర ప్రారంభం నుంచి మే నెల 31వ తారీఖు వరకు గురువు 11వ స్థానంలో ఉన్నాడు. 11లో ఉన్నటువంటి గురువు 3, 7 భావాన్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 7వ భావమే వివాహ సంబంధం కోరడానికి, వైవాహిక జీవితానికి కారణమవుతూ ఉంటుంది. మరి 3వ భావం అనేది పెళ్లి చూపులకి, పరస్పర సంప్రదింపులకి కూడా 3వ భావం బలంగా ఉండాలి. ఇక 11వ భావం అనేది మీ యొక్క కోరికలు తీర్చడానికి, ఏదో ఒక లాభం కలగడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల సింహరాశి వారికి మే 31 లోపల వివాహ ఫలం చాలా అనుకూలంగా ఉంది. మళ్ళా దాని తర్వాత గురువు మీకు అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తారు. అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 ఈ మధ్యలో కూడా ఈ జాతకులకి వివాహానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఆ సమయంలో రాశి అందే గురుగ్రహ సంచారం, మరి రాశి అందు గురునోడు జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానికి ఉన్న ఆటంకాలు తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంత బలమైనటువంటి గ్రహస్థితి గోచారీత్యా సింహరాశి వారికి ఉన్నప్పటికీ కూడా ఏ కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుందని జన్మజాతకంలో పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా సప్తమాధిపతి, మరి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శని గ్రహం, మరి సాధారణంగా సప్తమాధిపతి శని అవడం వల్ల సింహరాశి వారికి వివాహం ఎంతో కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే దాంతో పాటుగా మరొక పాపగ్రహం ఏ కుజుడో, రాహువో, కేతువో చేరినప్పుడు ఈ వివాహ సంబంధాలు, వివాహ ప్రయత్నాలు బాగా దగ్గరకు వచ్చి చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మకర రాశిలో జన్మించిన వారితో కానీ, కుంభరాశిలో జన్మించిన వారితో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఏదైనా ఈ సింహరాశికి రవి అధిపతి అవుతుంటాడు, అలాగే మకర కుంభాలకి శని అధిపతి ఉంటుంటాడు. ఈ పరస్పరం శత్రుగ్రహాలు అవడం వల్ల కంప్లీట్ గా మీ యొక్క వివాహ బంధం ఇబ్బంది పడుతూ ఉంటుంది. వివాహం జరిగినా కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతం సప్తమ భావాధిపతిగా ఉన్నటువంటి శని పైన పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు ఆ పాపగ్రహానికి మీరు పరిహారం చేసుకోవాలి. మరి శనితో రాహు కలిసి ఉంటే రాహు గ్రహానికి, కేతు ఉంటే కేతు గ్రహానికి, కుజుడు ఉంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లగ్నాధిపతి, రాశ్యాధిపతి అంటే రవికి కూడా కంపల్సరీగా మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. మరి సూర్య భగవానుడికి పరిహారం అన్నది మీరు ఒక్కసారి మీ గృహంలో కానీ, ఏదైనా దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం ఒకటి, ఏదైనా గోశాల దర్శించి అక్కడ గోపూజ జరిపించి ఆ గోవుకి గోధుమలు ఒక 6 కిలోల గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. ఇది సాధారణంగా మీరు ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధనతార అయి ఉంటే మంచిది, క్షేమతారైనా పర్వాలేదు. ఈ విధంగా చేస్తేనే మంచిది తప్ప తారాబలం చూడకుండా పరిహార క్రియలు చేసినప్పుడు అది పెద్దగా ఫలించకపోవచ్చు. ఇక ప్రధానంగా దశా సిస్టమ్ చూసినప్పుడు సింహరాశి వారికి మకా, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఉంటాయి. మరి మకా నక్షత్రంలో జన్మించిన వారికి కేతు దశతో జీవితం ప్రారంభమై శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది.
సాధారణంగా శుక్ర మహాదశలో వివాహం అన్నది ఎర్లీ వివాహం అయితే ఓకే, కానీ రవి మహాదశ అంటే వీళ్ళకి సాధారణంగా 26, 20 తర్వాత పాదాన్ని బట్టి ఉంటుంది. రవి మహాదశ మాత్రం వివాహ విషయంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ రవి దశ జీవితంలో సెటిల్మెంట్కి ఉద్యోగానికి కారణమవుతుంటుంది తప్ప వివాహానికి పెద్దగా సపోర్ట్ చేయదు రవిగ్రహం. అంటే మన సూర్య దశ రవి దశ. రవి దశ అయిపోయిన తర్వాత అంటే ఇంచుమించుగా అది 30 నుంచి 33 మధ్యలో రావచ్చు. ఎందుకంటే ఇది శుక్రుడు 20, కేతువు 7, ఇది 6, 33 సంవత్సరాలు. పాదాన్ని బట్టి 32 సంవత్సరాలు ఆ పైన జరిగే అవకాశం ఉంది. మరి సర్వసాధారణంగా ఈ సింహరాశి వారికి ఒక పట్టాన వివాహ సంబంధం నచ్చదు అన్నమాట. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో విధంగా వీడు రిజెక్ట్ చేస్తుంటారు. కొందరు ఎర్లీ ఏజ్ లో సింహరాశి సింహలగ్నం వారికి ఎర్లీ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. అది మనసులో పెట్టుకుని చాలా కాలం వివాహం వాయిదా వేస్తుంటారు. కొంతమంది 36 కూడా దాడొచ్చు, 40 కూడా దాడటం జరుగుతూ ఉన్నది. మరి ఈ విషయంలో పెద్దవాళ్ళు మాత్రం చొరవ తీసుకొని వారికి ఏదో వివాహం మీరు దగ్గరుండి జరిపించాలి తప్ప వారి మీద పెడితే మాత్రం ఎవరైతే సింహరాశిలో ఉండి ఆలస్యం జరుగుతుందో వాళ్ళ ఇష్టం ప్రకారం జరగాలంటే ఈ జన్మలో ఏ అవకాశం కాదు. కాబట్టి పెద్దవాళ్ళు చొరవ చూపించి తగు విధమైన సంబంధం చూసి బలవంతంగానైనా పెళ్లి చేస్తే జరుగుతుంది తప్ప మామూలుగా అయితే జరగడం కష్టం. బట్ ఏదైనా సింహరాశి వారు తొందరగా వివాహం జరగాలంటే మాత్రం కంప్లీట్గా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కానీ దర్శించడం, మంగళవారం నియమంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఆదివారం కూడా నియమంగా ఉంటూ సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అది వివాహ విషయంలో కానీ దాని తర్వాత వృత్తి ఉద్యోగ విషయాల్లో కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తొందరగా వివాహం జరగాలంటే ఏ సమయం అనుకూలిస్తుంది, ఏ గ్రహాలని పరిహారం చేసుకుంటే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక జాతకుడికి ధనుసు రాశి వారికి అనుకుంటాం తొందరగా వివాహం జరగాలంటే సాధారణంగా గోచార రీత్యా గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మనకి ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి మే 31 లోపు వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది దాటితే మళ్ళా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యన ఆ సమయం కూడా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా గమనించవలసి ఉంటుంది. దశానాథుడు బలంగా లేకపోయినా పాపగ్రహాలతో కలిసిన వివాహం అన్నది జరగడం కష్టం అవుతుంది. అందుకని ప్రస్తుతం ధనుసు రాశి వారి గురుబలం ఎలా ఉంది, మరి దశ ఏ విధంగా ఉందని పరిశీలించవలసి ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రంలో జన్మించిన వారికి కేతు మహాదశ బాల్యంలో 7వ సంవత్సరం దాకా ఉంటుంది. అంటే పాదాన్ని బట్టి మాత్రం ఉంటుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అంటే అదృష్టం బాగుండే మంచి డెవలప్మెంట్ ఉంటాయి. శుక్ర మహాదశలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. అంటే ఎర్లీ మ్యారేజ్ అనుకుంటాం 90 డేస్ బట్టి 26, 25 జరిగినప్పుడు ఓకే. లేదు జరగడం లేదు, ఆ టైంలో వివాహం చేయాలనుకుంటే మాత్రం శుక్రగ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. శుక్రగ్రహానికి పరిహారం ఏం చేస్తాం? అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారిని తామర కలవకులు అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు, వాటితో అమ్మవారికి అర్చన చేయించడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, కనకదాన స్తోత్రం లాంటివి పారాయణ చేయడం, ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పాయసం నివేదన నైవేద్యంగా చేసి మరి లలితా సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఇది కామన్గా శుక్ర మహాదశ అనుకూలించే అవకాశం ఉంది. శుక్ర మహాదశ దాటితే అంటే
కొంతమందికి 25లోను, కొంతమందికి 26లోను, కొంతమందికి 23లో కూడా రవి మహాదశ వస్తుంది. ఈ రవి మహాదశ వివాహానికి అంత సపోర్ట్ చేయదు ఎవరికన్నా సరే. ఒకవేళ రవి దశలో వివాహం జరిగినా కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని రవి దశలో సాధారణంగా వివాహం చేయకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవచ్చు రవి గ్రహానికి పరిహారం చేసి. అంటే ఎవరైతే రవి మహాదశ జరుగుతుంది ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి, వారు రవిగ్రహ పరిహారం నిమిత్తం సూర్య భగవానికి పరిహారం అంటే ఆదివారం నియమంగా ఉండడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య ఉదయం పారాయణం, ఒకసారి గోశాల దర్శించి గోశాలలో ఒక 10 కిలోల గోధుమలు గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పౌర్ణమి రోజు లేదా ఏకాదశి రోజు మీ యొక్క తారాబలం చూసుకొని సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ రవి యొక్క అనుగ్రహంతో రవి దశలో వివాహం జరుగుతుంది. జరిగినా కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత వస్తే చంద్రమహాదశ మాత్రం 100% వివాహానికి అనుకూలం. అంటే ఇమీడియట్ గా చంద్రుడే వివాహం చేస్తాడు, లేదా కుజుడు కూడా చేయొచ్చు. అందువల్ల మరి రవి దశలో ఉన్న వాళ్ళు ఈ విధంగా పరిహారం చేసుకోవడం కానీ చంద్రదశ వచ్చేదాకా ఎదురు చూడటం కానీ చేసుకుంటే మంచిది. ఇవి అనుకూలించినా కూడా జన్మజాతకం కూడా పరిశీలించాలి. జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితి అంటే సప్తమైనటువంటి మిథునంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, లగ్నాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమైన మిథున రాశిలో ఉన్న, మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు ధనుసు రాశిలో ఉన్న, అది మరి సాధారణంగా 2 వివాహాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రం చెప్తారు. ఇప్పుడు మొదటి వివాహానికి అనుకోవడం లేదు, రెండో వివాహం గురించి ఆలోచించక్కర్లేదు, అందువల్ల దాని గురించి పెద్ద భయపడక్కర్లేదు. సప్తమ స్థానంలో శుభగ్రహాలను తొందరగా ఇలాంటి బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే, చంద్రుడు ఉన్నా సరే వివాహం తొందరగా జరుగుతుంది. శని రాహు కేతువు ఈవెన్ గురువు ఉన్న కొన్ని సందర్భాల్లో ఆలస్య వివాహం చేస్తూ ఉంటాడు. కాబట్టి అదే సప్తమ భావంలో ఉన్నటువంటి గురువు పైన ఏదైనా ఒక పాపగ్రహ దృష్టి ఉందా, లేదంటే సప్తమ భావం 2 పాపగ్రహాల మధ్య పడి ఉందా, లేదా గురువు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, లేదా బుధుడు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, అనేక విధాలుగా ఇది చెప్తాడు. ప్రధానంగా శుక్రుడు శనితో కలిసి ఎంత దగ్గరగా ఉన్నా అంత లేట్ అవుతుంది. రాహుతో కలిస్తే వివాహం స్ట్రగుల్ పడతా ఉంటాం. రవి శుక్రుడు కలిసి కంబస్ట్ అయినా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇవన్నీ జాతక చక్రంలో ఉన్న పరిశీలించి ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే తొందరగా వివాహం జరుగుతుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి వివాహం ద్వారా ఒక మంచి చలాకి అందమైనటువంటి తెలివైనటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత జాతకుడు జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.